వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసేటువంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. దీని హెడ్ క్వార్టర్స్ ఎన్ఎండిసి హెడ్ క్వార్టర్స్ మనకి హైదరాబాద్లో ఉంటుంది, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉంటుంది. అయితే ఈ ఎన్ఎండిసిలో 3 కాంప్లెక్స్ల్లో ఖాళీగా ఉన్న జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేశారు. టోటల్గా 995 వేకెన్సీ అనేవి ఉన్నాయి. ఇందులో మనకి 10 రకాల పోస్టులు, 995 పైగా వేకెన్సీ అనేది ఉన్నాయి. ఒక్కొక్క పోస్టుకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, సెలక్షన్ ప్రొసీజరు, అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మొదట మనకి ఫీల్డ్ అటెండెంట్ అనే జాబ్కి సంబంధించి మనకి ఇక్కడ చూడండి కాంప్లెక్స్లు ఇవ్వడం జరిగింది. అంటే వర్క్ చేయాల్సినటువంటి ప్లేసెస్ అన్నమాట ఇవి. 3 కాంప్లెక్స్ల్లో కూడా మనకి ఈ విధంగా వేకెన్సీ అనేది ఇచ్చారు. సో నేను పోస్ట్ పేరు ఏంటి అండ్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఆ పోస్ట్కి కావాలని చెప్తాను. సో ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీ అనే జాబ్కి సంబంధించి మిడిల్ 10th లేదా ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ దీనికి అవసరం లేదు. నెక్స్ట్ మెయింటెనెన్స్ అసిస్టెంట్ ట్రైనీకి సంబంధించి ఐటీఐ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్లో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ దీనికి అవసరం లేదు. నెక్స్ట్ మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్ ట్రైనీకి సంబంధించి ఐటీఐ ఇన్ వెల్డింగ్ కానీ లేదా ఫిట్టర్ కానీ మిషనిస్ట్ కానీ మోటార్ మెకానిక్ కానీ డీజిల్ మెకానిక్ లేదా ఆటో ఎలక్ట్రీషియన్లో ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. బ్లాస్టర్ గ్రేడ్ 2కి సంబంధించి 10th తర్వాత ఐటీఐతో పాటుగా బ్లాస్టర్ ట్రేడ్ అనేది చేసిందా లేదా మైనింగ్ మేట్ సర్టిఫికేట్ అన్నా ఉండాలి. దాంతోపాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. దీనికి మాత్రం ఎక్స్పీరియన్స్ 3 years అడిగారు. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటుగా ఇండస్ట్రియల్ లేదా డొమెస్టిక్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. హెచ్ఎంఈ మెకానిక్ గ్రేడ్ 3 ట్రైనీకి సంబంధించి 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. హెచ్ఈఎం ఆపరేటర్ గ్రేడ్ 3 ట్రైనీకి సంబంధించి 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అలాగే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎంసీఓ గ్రేడ్ 3 ట్రైనీకి సంబంధించి 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. క్యూసీఏ గ్రేడ్ 3 ట్రైనీకి సంబంధించి బీఎస్సీ కెమిస్ట్రీ లేదా జియాలజీలో చేసి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవి మొత్తం 10 రకాల పోస్టులు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ యొక్క వివరాలు. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి కేటగిరీ వైజ్గా ఎన్ని పోస్టులు రిజర్వేషన్ చేయబడి ఉన్నాయని మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. కాంప్లెక్స్ వైజ్గా మనకి ఇవ్వడం జరిగింది. 3 కాంప్లెక్స్ సంబంధించి మనకి క్లియర్గా వేకెన్సీస్ అనేది కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది. అయితే శాలరీస్ మనం చూసుకున్నట్లయితే మొదటగా మనకి ఫస్ట్ 12 నెలల పాటు ఒక స్టైఫండ్ అనేది ఉంటుంది. దాని తర్వాత 6 నెలల పాటు ఇంకొక స్టైఫండ్ అనేది ఉంటుంది. దాని తర్వాత మనకి జాబ్ అనేది రెగ్యులరైజ్ చేస్తారు. అంటే 18 నెలల తర్వాత మనకి జాబ్ అనేది రెగ్యులరైజేషన్ చేయడం జరుగుతుంది. అయితే చూడండి ఈ జాబ్స్కి సంబంధించి ఏవైతే ఫీల్డ్ అటెండెంట్ అలాగే మెయింటెనెన్స్ అసిస్టెంట్ అలాగే మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్ ట్రైనింగ్ ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో 3 సీరియల్ నెంబర్ 1, 2, 3 పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి స్టార్టింగ్లో ఫస్ట్ 1 year పాటు మనకి 18,000 రూపాయల స్టైఫండ్ అనేది ఇస్తారు. మిగిలిన అన్ని పోస్టులకి 19,000 రూపాయల స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత 12 నెలలు కంప్లీట్ అయిన తర్వాత మరొక 6 నెలల్లో ఫీల్డ్ అటెండెంట్, మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ట్రైనీ, మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్ ట్రైనీ పోస్టులకి 18,500 స్టైఫండ్ ఉంటుంది. మిగిలిన అన్ని పోస్టులకి 19,500 రూపాయల స్టైఫండ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ ఆన్ జాబ్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ట్రైనింగ్ పీరియడ్ 18 నెలలు కంప్లీట్ అయిన తర్వాత మనకి జాబ్ అనేది రెగ్యులరైజ్ చేస్తారు. చేసిన తర్వాత మనకి బేసిక్ పేలు ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ 3 రకాల పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులకి 18,100 ఉంటుంది. మిగిలిన పోస్టులకి 19,900 ఉంటుంది. అయితే అప్రాక్సిమేట్గా శాలరీ ఇది మనకి ఏంటి, ఇది బేసిక్ పే మాత్రమే అన్నమాట. వీటికి ఇతర అలవెన్సెస్ అనేవి ఉంటాయి. డిఏ, టీఏ, హెచ్ఆర్ఏ ఇలా అలవెన్సెస్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కలుపుకుంటే స్టార్టింగ్లో మనకి పోస్ట్ని బట్టి 35,000 నుంచి 40,000 వరకు శాలరీ అనేది స్టార్టింగ్లో మనకి రావడం జరుగుతుంది. ఇయర్లీ 3% ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మ్యాక్సిమం ఏజ్ అనేది మనకి 30 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 35 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 33 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు ఈ పోస్టులకి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు.
ఇక కట్ ఆఫ్ డేట్ మనం మినిమం ఏజ్ చూసుకోవడానికి డేట్ ఎప్పుడు అంటే 14/6/2025కి చూసుకోవాలి. మినిమం ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే 18 సంవత్సరాల ఏజ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ మనకి అవైలబుల్గా ఉంది. 25/5/2025 నుంచి 14/6/2025 వరకు ఆన్లైన్లో మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఫీజు విషయానికి వస్తే మనము నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు అనేది ₹150 పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, అలాగే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి 2 స్టేజ్ల్లో సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఫస్ట్ వన్ నుంచి మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. రెండవది ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో కొన్ని పోస్టులకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, కొన్ని పోస్టులకి ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. మనకి ఇక్కడ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది తర్వాత వాళ్ళు మనకి తెలియజేస్తారు. సో ఒక్కొక్క పోస్టుకి సంబంధించి చూసుకున్నట్లయితే ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీ అనే పోస్ట్కి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి మాత్రం ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. మిగిలిన అన్ని పోస్టులకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాంతోపాటుగా మనకి ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ట్రేడ్ టెస్ట్ ఏదైతే ఉందో ఇది క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్కి మాత్రం హైయెస్ట్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాలి. అది చూద్దాం. సో మనకి సిలబస్ విషయానికి వస్తే మనకి ఇది ఏంటి పోస్టు ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీ. ఈ పోస్టుకు మాత్రమే ఇది చూడండి. జనరల్ నాలెడ్జ్ నుంచి 70 క్వశ్చన్లు, న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ నుంచి 30 క్వశ్చన్లు, టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో మిగిలినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇందులో 2 పార్ట్లు ఉంటాయి. సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ అనేది ఉంటుంది, ఇది 30 మార్కులకి. పార్ట్ 2లో జనరల్ నాలెడ్జ్ 50 మార్కులకి, న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 20 మార్కులకి, టోటల్ 100 మార్కులకి మనకి ఈ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉండడం జరుగుతుంది. ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి సెకండ్ లెవెల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సెకండ్ లెవెల్ టెస్ట్ ఏంటి మనకి ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఓకే, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ అనేది మనకి నోటిఫికేషన్లో అయితే ఇవ్వలేదు. మెయిన్ సిటీస్ ఏవైతే ఉంటాయో మన దేశంలో ఉన్నటువంటి మెయిన్ సిటీస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. హైదరాబాద్లో కూడా తప్పనిసరిగా మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది. నేను ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఫిల్ చేశాను, ఎగ్జామ్ సెంటర్స్ అక్కడ చూపిస్తారేమో అని. సో అప్పుడు కూడా మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కూడా ఎక్కడ కూడా వీళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చూపించలేదు. సో మనం అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు అలాట్ చేస్తారనుకుంటున్నాను. సో తప్పనిసరిగా ఎవ్రీ స్టేట్లో ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది మీ దగ్గరలోని. మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ సెంటర్స్ దూరం ఉంటాయేమో అని. సో అప్లై చేసుకోండి. అప్లై చేసే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. చాలా మంచి అవకాశం ఇది. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.